Hi buddies, welcome to Buddies. నా పేరు ప్రసన్న. ఈరోజు మన క్లాస్లోని వాట్ ఈజ్ ఏ కోడ్ ఎడిటర్ అండ్ హౌ టు ఇన్స్టాల్ అండ్ సెటప్ ద విఎస్ కోడ్ అండ్ 30 మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాగ్స్ గురించి నేర్చుకుందాం. సో లెట్ గెట్ స్టార్ట్. కోడ్ ఎడిటర్ అంటే ఏంటి? సింపుల్ గా మనం కోడ్ లో డాక్యుమెంట్ రాస్తాం. అలానే డెవలపర్స్ కి కోడ్ రాయడానికి కావాల్సిన టూల్ కోడ్ ఎడిటర్. ఈ విజువల్ స్టూడియో కోడ్ అనేది మోస్ట్ పాపులర్ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ టూల్. అండ్ ఇది మనకి లైట్ వెయిట్, ఫాస్ట్ అండ్ మనకి సజెషన్స్ ఇస్తుంది. థీమ్స్, ఎక్స్టెన్షన్స్, ఈవెన్ గిట్ హబ్ సపోర్ట్ కూడా ఇవ్వడం వల్ల మనకి ఇది మోస్ట్ యూస్ఫుల్ టూల్ అనమాట. సో గైస్, మనం ఇప్పుడు ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలో విఎస్ కోడ్ చూద్దాం. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి మనం విఎస్ కోడ్ డౌన్లోడ్ అని కొడితే ఇక్కడ మనకి విండోస్ లోని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. డౌన్లోడ్స్ లోకి వెళ్ళి ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచాను. మనకి ఇక్కడే వస్తుంది ఇలాగా. ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని చేసి నెక్స్ట్ చేసి ఫినిష్ చేసేయండి. ఇన్స్టాలేషన్ అయిపోయాక మనకి విజువల్ స్టూడియోని ఓపెన్ చేయండి. విజువల్ స్టూడియోని ఓపెన్ చేస్తే మనకి విజువల్ స్టూడియోలోని ఒక ఇంపార్టెంట్ ఎక్స్టెన్షన్ అనేది డౌన్లోడ్ చేయాలి. ఎక్స్టెన్షన్ అనేది లెఫ్ట్ సైడ్ లోని లాస్ట్ ఉంది కదా, ఎక్స్టెన్షన్ ఓపెన్ చేస్తే ఇక్కడ సర్చ్ బార్ లోని లైవ్ సర్వర్ అని టైప్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ లైవ్ సర్వర్ ని ఇన్స్టాల్ చేసుకుని ఉన్నాను. సో ఇక్కడ లైవ్ సర్వర్ ఆథర్ డే, సో ఇది ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ అనదర్ వన్ అనేది HTML అండ్ CSS. HTML అండ్ CSS ఇది కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్ ఎక్స్టెన్షన్స్. అండ్ ఈ లైవ్ సర్వర్ అనేది మనం పేజ్ ఓపెన్ చేశాక బ్రౌజర్ లో ఆటో రిఫ్రెష్ అవుతుంది మన ఫైల్ అనేది. సో ఇది మనకి సూపర్ యూస్ఫుల్ అనమాట టూల్. సో మనం ఫస్ట్ HTML ఫైల్ అనేది చేద్దాం. సో ఇప్పుడు మనం ఫైల్ అనేది కావాలి. ఇప్పుడు నేను ఫస్ట్ HTML ఫైల్ కావాలంటే ఫస్ట్ మనకి ఫోల్డర్ కావాలి. సో ఫోల్డర్ ఎలా క్రియేట్ చేసుకుంటామంటే డెస్క్టాప్ మీదకి వెళ్ళి రైట్ ట్యాప్ చేస్తే న్యూలోకి వెళ్తే ఫోల్డర్ ఉంటుంది. సో ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. సో ఈ ఫోల్డర్ ని నేను డైరెక్ట్ గా విజువల్ స్టూడియోలోకి డ్రాగ్ చేసుకుంటాను. సో నా ఫోల్డర్ అనేది వచ్చింది. సో ఇందులో నేను ఒక ఫైల్ ని నేను క్రియేట్ చేయాలి. ఏంటి పర్టికులర్ గా ఇదే ఫైల్ అందరూ క్రియేట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను ఎందుకని. index.html అని సేవ్ చేయండి, ఎంటర్ చేయండి, డైరెక్ట్ గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మన ఫస్ట్ ఫైల్ అనేది నేను చూపిస్తాను మీకు. సో ఇది మన డెమో ఫైల్. సో ఇది మన HTML ట్యాగ్ అనేది ఇక్కడ చూసారా, స్టార్టింగ్ లో మనం HTML అని ఇచ్చాం అండ్ ఇక్కడ లాస్ట్ లో HTML ట్యాగ్ క్లోజ్ చేయాలి. అప్పుడే మనకి ఇవ్వండి. అండ్ మన ప్రతి ఒక్క ట్యాగ్ ఏంజిల్ బ్రాకెట్స్ లోనే ఇవ్వాలి. HTML ట్యాగ్ అనేది మనకి రూట్ ట్యాగ్ లాగా మన వెబ్ పేజ్ డీటెయిల్స్ అన్ని ఇందులోనే ఉంటాయి. అండ్ హెడ్ ట్యాగ్, హెడ్ లోని మన టైటిల్స్, వెబ్సైట్ ఇన్ఫార్మ్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. లైక్ ఇప్పుడు టైటిల్ లోని మై ఫస్ట్ పేజ్ అని ఇచ్చాను అండ్ హెడ్ ఇచ్చాను, హెడ్ క్లోజ్ చేస్తాను నేను. హెడ్ ట్యాగ్ అనేది బాడీలోని మన హెడ్డింగ్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్ అండ్ ఇమేజ్ ట్యాగ్స్ అండ్ లింక్ ట్యాగ్స్ అన్ని ఇచ్చుకున్నాం. సో ఇక్కడ H1 అనేది హెడ్డింగ్ ట్యాగ్. ఇందులోని 6 ఉంటాయి, H1 to H6. H1 అనేది బిగ్గెస్ట్ ట్యాగ్, H6 అనేది స్మాలెస్ట్ ట్యాగ్. అండ్ ఇక్కడ మనం పారాగ్రాఫ్, P అనే పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ A అనేది హైపర్ లింక్ క్రియేట్ చేయడానికి. ఓకే, అండ్ ఇక్కడ చూసారా లింక్ ఇచ్చాం మనం. అండ్ సబ్స్క్రైబ్ నౌ అని ఇచ్చాను. ఇక్కడ సబ్స్క్రైబ్ నౌ ఇవ్వడానికి ఈ లింక్ డైరెక్ట్ గా ఓపెన్ అవ్వకుండా మన ట్యాబ్ లో మనం ఎప్పుడైతే HTML పేజ్ లోని లింక్ ప్రొజెక్ట్ అవ్వకుండా నాకు సబ్స్క్రైబ్ నౌ అని ప్రొజెక్ట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే నేను ఏదైతే లింక్ ఇచ్చానో ఆ లింక్ లోకి వెళ్తాం. అండ్ ఇమేజ్ లోని ఇమేజ్ ఇచ్చాము అండ్ శాంపిల్ ఇమేజ్ అని క్లిక్ చేశారు. అండ్ లేదు నాకు ఏదైనా ఇమేజ్ కావాలి అనుకోండి, గూగుల్లోకి వెళ్ళి ఇమేజ్ ది URL మనం కాపీ చేసి ఇక్కడ పెట్టామనుకోండి, మనకి ఏ ఇమేజ్ అయితే మనం కాపీ చేసామో ఆ ఇమేజ్ వస్తుంది. సో అండ్ ఇక్కడ మనకి ఈ ULLI అవనేవి అన్ఆర్డర్ లిస్ట్ డాక్యుమెంట్స్ ని ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ HTML CSS అనేది మనకు ఒక సైడ్ లో డాట్స్ పెట్టుకొని కావాలి. సో ఇది మనం ఆర్డర్ కావాలి కాబట్టి ఇట్లా పెట్టుకున్నాం. అండ్ టేబుల్ బోర్డర్డ్ 1 అంటే ఇది నాకు బోర్డర్ ఎంత లెంత్ కావాలని ఇచ్చాను. అండ్ ఇక్కడ TR, TH, TDM అనేవి మనకి టేబులర్ లోని ఎక్కడ ఏ ఉండాలి అని చెప్పి ఇచ్చాం. ఇక్కడ మనకి వైట్ డాట్ కనిపిస్తుంది కదా, ఈ వైట్ డాట్ అంటే ఏంటంటే ఇది సేవ్ అవ్వలేదు. నేనైతే ఇచ్చాను, మీరు ఏ చిన్న చేసినా అందులోని మోడిఫికేషన్ మీరు Ctrl+S అని టైప్ చేస్తే అది సేవ్ అవుతుంది ఫైల్. సో ఈ ఫైల్ నేను ఫోల్డర్ డ్రాగ్ చేసుకున్నాను. ఫోల్డర్ లో ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. సో ఈ ఫైల్ నా ఫోల్డర్ లో ఉంటుంది. దీన్ని నేను డైరెక్ట్ గా ఫోల్డర్ లోకి వెళ్ళాను. ఫోల్డర్ లోని ఇండెక్స్ లోని సేవ్ అయింది. ఇండెక్స్ లో చూసారా నేను ఏమి ఇచ్చాను, హెడ్డింగ్ వెల్కమ్ టు డయాబెటీస్. సో అదైంది. పారాగ్రాఫ్ ఏంటి, దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ అని ఇచ్చాను. అండ్ సబ్స్క్రైబ్ నౌ లోని నా లింక్, యూట్యూబ్ లింక్ చూడండి,
లింక్ అనేది మీకు ఓపెన్ అవుతాయి, డైబడీస్ లింక్ అనేది. సో అండ్ యూఎల్లోని ఇచ్చాను కదా అన్ఆర్డర్ లిస్ట్ ఉంటాయి అని. సో అవి హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్. సో అండ్ నెక్స్ట్ టేబులర్ డాట్ లిస్ట్ అంతా ప్రింట్ అవ్వడానికి అని చెప్పాను కదా, చూసారా నేను టిఆర్ టీడీ అవన్నీ చెప్పాను కదా. నేమ్, కోర్స్ అండ్ రవి వెబ్. సో ఇక్కడ ఇది క్లోజ్ చేస్తాను. చూడండి టిఆర్ టీహెచ్ లోని నేను మనకి మెయిన్ హెడ్డింగ్స్ ఇచ్చాను. మెయిన్ హెడ్డింగ్స్ నేమ్ నాకు బోల్డ్ లో కావాలి. సో కొంచెం బోల్డ్ లోని టిఆర్ కోర్స్ అండ్ బార్డర్ లెంత్ 1 ఉండాలి. సో అవి ఇచ్చాను. టిఆర్ టీడీలోని నాకు టేబులర్ లోని ఏం ప్రింట్ అవ్వాలో అది ఇచ్చాను. ఈ బేసిక్ ట్యాగ్స్ అర్థమై ఉంటే వెబ్సైట్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. సో నెక్స్ట్ క్లాసెస్ లో మనం స్టైలింగ్ విత్ సిఎస్ఎస్ అండ్ లేఅవుట్ డిజైనింగ్ చూద్దాం. So that's it for today's class, buddies. If you learned something today, like, share, and most importantly, subscribe to Dev Buddies. Until then, happy coding, buddies.